తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? మీరే అనమన్నారు కదా సార్. షటప్. నా పేరు చెప్తే పశువులు వాల్బోసులు కూడా తినడం మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచావా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ కాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్. మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నారు. మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా. ఉమ్మే కదా, అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఎట్టి పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. గో. ఆల్ రైట్, అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే? 1 2 3. దేవి, నా మాట విని ఇంటికి వచ్చాయి. చంటుడు పాలు లేక గిలగా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను. దాంతో అలుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కొక్కెట్టి ఏడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ భార్య తిట్టరా? అమ్మా, మీరే నా న్యాయం చెప్పండి. నేను చెప్తాను. ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. ఏమండి, నేను ఆయన భార్యను కాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మెళ్ళో మంగళసూత్రం కూడా లేదు. కావాలండి చూడండి. దేవి, నువ్వు అంత మానంటావు నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడండి సార్, ఇది పెళ్లి కాదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. మెల్లో ఉండవలసిన మంగళసూత్రం పోపుల డబ్బాలో ఉండకూడదమ్మా. మొగుడెప్పుడు మొగుడే, పెళ్ళం ఎప్పుడు పెళ్ళమే. పొద్దు మొగితే ఇద్దరు ఒకటే. వెళ్ళమ్మా, వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళిన ఆయన. వెరీ మచ్ సార్. దేవి, వెరీ గుడ్ రా, చాలా బాగున్నాయి అకౌంట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తారు. నో నో ఆఫీసర్స్ మేము వెళ్ళడానికి మాకు ఒక కారు కావాలి. మమ్మల్ని ఎవరు వెంబడించకూడదు. అలా వెంబడించారో ఇక్కడున్న వాళ్ళందరూ ప్రాణాలు తీస్తారు. లోకం రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్. ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి మార్పులు చూస్తే మీకెంత ఆశ్చర్యంగా ఉంటుందో. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్ ఓవర్. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హలో క్రాంతి కమిన్ ఓవర్. ఏం సార్ ఆ సౌండ్ ఏంటి సార్? క్రాంతి కమిన్ ప్లీజ్ ఓవర్. హలో క్రాంతి. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్ ఓవర్. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి వేర్ ఆర్ యు? కమిన్ ప్లీజ్ ఓవర్. యా క్రాంతి హియర్. సార్ ఐఎమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హిందుస్థాన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో రాబరీ జరుగుతుంది. మీరు ఎక్కడన్నా సరే వెంటనే ఇక్కడికి రావాలి. ఓవర్. ఓకే. సార్ బ్యాంకులో రాబర్స్ ఉన్నారు. వాళ్ళు పారిపోయారు కారు లేకపోతే అందులో ఉన్న అమాయకులందరూ చంపేస్తానంటున్నారు. వాళ్ళకి కావాల్సింది కారే కదూ. ఆల్ రైట్. సార్ 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 ఇక్కడ ఎవరో కారు కావాలని అడిగారట. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా పెద్ద అడ్వెంచర్ చేశారు సార్. మీరు కనుక రాకపోతే చాలా మంది అమాయకులు చచ్చిపోయారు సార్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. క్యారీ. ఎక్స్క్యూజ్ మీ, సమయానికి వచ్చి చాలా సహాయం చేశారు, థ్యాంక్స్ అంటారు అంతేగా. అది నా డ్యూటీ. సగం గంట ఎంచుకుని ఎక్కడికి వెళ్ళారు సార్? బ్యాంక్. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గంట ఎంచుకునే వాళ్ళు నా సర్వీస్ లో మీరు ఒక్కరే సార్. కానీ ఏమిటమ్మా రాధ, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనయ్యా. కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదో కలలాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ యాక్షన్ సీన్ లాగా అనిపించింది అనుకో. అది సరే రాధా, అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా జరిగిందేమిటో కాస్త వివరంగా చెప్పు. ఏముంది, 6 గ్యాంగ్స్టర్స్ లోను ఒకడు నాకు రివాల్వర్ గురి పెట్టాడు, ఇంకొకడు మా ఏజెంట్ గురి పెట్టాడు. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో అతను హీరోలా వచ్చాడు. ఎవడే ఆ హీరో? ఎవడేమిటే, జేమ్స్ బాండ్ కావచ్చు, బ్రూస్లీ కావచ్చు, పేరేమిటో తెలియదు కానీ పద్ధతి మటుకు హీరోదే. కారు తీసుకుని అద్దాలను పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి 6 గ్యాంగ్స్టర్స్ ని జంటలాడించాడు. దాంతో పాటు నీ మనసులో ముద్ర కూడా వేసినట్టున్నాడు. పోవే. మన బ్యాంకు దోపిడీ చాలా ఇదిగా ఫెయిల్ అయిందంటావు. అవును. ఆ పులిగాడు అంత ఇదిగా అడ్డం వస్తాడని, మన దోపిడీ పథకం ఇంత దారుణంగా ఇదవుతుందని మా దగ్గర నుంచి జీతాలు భారీ బహుమతులు తీసుకునే ఇన్స్పెక్టర్ ముందుగా నాకెందుకు చెప్పలేదు? వాడు ఆ సమయంలో అక్కడికి వస్తాడని మేమెవరం ఊహించలేదండి.
యాక్చువల్ గా వాడు అప్పుడు షేవ్ చేయించుకుంటున్నాడు. కర్మకాల మంగళ షాపు బ్యాంక్ కి దగ్గరగానే ఏడ్చింది. దాంతో మరి నీకు షేవ్ చేసి బ్యాంకును సేవ్ చేశాడు. ఏమైనా పులిగాడి లాంటి వాడిని చూడాలి అని చాలా ఇదిగా ఉంది. వాడి తాలూకు వివరాలు ఏమైనా చెప్పగలవా? వివరాలు తర్వాత చెప్తాను, ముందు వాడి ఫోటోలు చూడండి. బామ్మ మందేసుకున్నావా? వంట అయిందా? లడ్లు తిన్నావా? ఏమిటి పని? డాక్టర్ ఏమన్నాడు అసలు? ఏమన్నాడు? అమ్మా నీకు చక్కెర వ్యాధి ఉంది, నువ్వు చక్కెర తినొద్దు అన్నాడు. నేను ఇప్పుడు తిన్నది బెల్లమేగా, నాకేమన్నా బెల్లం వేరా? ఈ పిల్ల ఒకటి వద్దు వద్దంటే తినమని బలవంతంగా తినిపించింది. నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళన్నావు కదమ్మా. నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు. ఓసి పిచ్చిదానా, నేను అప్పుడే హరి అన్నే. నీకు పెళ్లి కావాలి, నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి, ఆయన సంకనేసుకుని నేను షికారు వెళ్ళాలి, అప్పుడు నేను హరి అనేది. మళ్ళీ ఏమిటిది? చేతిలో ఉంటే నువ్వు పడేయమన్నావుగా, ముక్కు కింద గోతులో పడేద్దామని. పడైనా బామ్మా బాయ్. గుడ్ నైట్. ఏమండి ఫోన్ చేయరు? పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని 1,00,000 సార్లు చెప్పాను. పోదలకి తింటున్నావా? తిను. మొగుడు ఎప్పుడు వద్దంటాడా? అప్పుడు పళ్ళెముడు లాగేద్దామని చూసే ఇలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను. తినవే, బాగా తినవే దొంగ ముంద. ఏమ్మా రాత్రి అన్నం తినలేదా? లేదు, రాత్రి ఆయన ఏదో తెస్తేను. పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, రంగా బిల్ల బిల్ల, రంగా రంగా బిల్ల, పట్టుకోండి పట్టుకోండి దొంగ, అమ్మా పట్టుకోండి పట్టుకోండి దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు నెమ్మది లేవండి. అయ్యో కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి. ఉండండి, ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంట్ గా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది. నేను టాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరేమి అనుకోనంటే ఈ డబ్బు మీరంతా బాబు వై నాట్? షూర్. అడ్రస్ ఏది? ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్ 1 సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పై పైన పెట్టినట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తుందా? ఇదిగో బాబు, ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇదిగో ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా తోయాలండి. ఇది
ఇలా పెట్టారనుకోండి మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది. సరే ఇవ్వండి. కట్టండి, ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే అటో పోనీ, త్వరగా పోనీ. దొంగడికి ఏకలు దొరికిన బంగారం ఏమి ఎంత వస్తాయి? పెట్టుబడి లేని వ్యాపారం. కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా. ₹10 కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా నువ్వా? వాడు తరుగుతుంది ఎవరో తెలుసా? మీ నాన్నని. చనిపోకూడదు నా సరస్వతి, చనిపోకూడదు నా సరస్వతి. అమ్మా నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, మీ అమ్మ సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, మీ అమ్మ చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అందుకే డబ్బు తెచ్చానమ్మా. చూసావా, ఇవాళ బోళ్ళంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు. నీ అమ్మ జబ్బు నయ్యమయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది. నువ్విలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్నవాడిని. అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒక్కటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేకు. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధేయపట్టని నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదమ్మయ్యా అంటుంది. మీ నాన్నో సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన వెధోప్యూనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా 4 రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో.
తప్పకండి తప్పకండి కొడి చెప్ప మండిపోతుంది గురు మార్కెట్ లో. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురి అన్ని చెత్త చెదారో రూమ్ లో కాసేపు మేము లేకపోతే పాలిష్ ఎంత వస్తుగా. కంపు పళ్ళుదాడన్నాళ్ళైందిరా. ఏం కాలేదా కాలేదా ఏమిటి గౌరవించావు? వీళ్ళని ఒకసారి చూడండి. ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభించుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మధ్యలో అంశం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర ఫేమస్ అగ్రామ వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనయ్యాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలా ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ రండి, దొంగ 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 ఎవరు నువ్వు దొంగ రాస్కల్? నేను సత్యబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని. మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చి నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తాను. చూడు చూడు బాబు, చూడు చూడు. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను. అసలు వీడు చూడలేదు.
లక్ష్మి, ఇందాక నేను చూస్తున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదన్నయ్య. ఏమీ లేదంటలోని ఏదో ఉందని తెలుస్తుంది. చెప్పమ్మా. పర్వాలేదు, చెప్పు. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నువ్వు ప్రేమించావా? నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని నీ ఇష్టం వచ్చాడు ప్రేమించాడువేనా? ఆ మాట నువ్వు చెప్తే నేను సరే అంటాను అనుకున్నావా, లేక సంతోషిస్తాను అనుకున్నావా? అన్నయ్య, పై డైలాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నయ్యలు ఆవేశంగా చెప్పేదన్నమాట. కానీ నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు, అనలేడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అబ్బాయి గురించిన వివరాలు? అతని పేరు గోపి, చాలా మంచివాడు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెరీ గుడ్. రేపు ఒకసారి అతన్ని అంకుల్ ఇంటికి తీసుకురా, అన్ని మాట. ఓకే అన్నయ్య. ఏ అలా కాలుగల్ని పిల్లిలా తిరుగుతున్నావుటి? బయలుదేరదామా? నీకే నవ్వుతున్నాను పిల్లి బల్లి అంటావు. మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడ పుట్టుకొస్తుంది. ఎదురు పడితే ఏం చేయను? అంత భయం ఎందుకు? మా అన్నయ్య సింహం పులి ఏం కాదుగా. సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్, పైగా చాలా సీరియస్ ఫెలో అంటుంటారు. గబుక్కుమని రివాల్వర్ తీసి హ్యాండ్స్ అప్ అంటే నేనేం చేయను. అలా అనడానికి నువ్వే నేరం చేశావని? మహాతల్లి, పోలీస్ వాడి మూళ్ళు ఎలా ఉంటాయి ఏం చెప్పగలం? తన చెల్లెలు ప్రేమించడం నేరం అన్నాడనుకో, అప్పుడు నేనేం చేయను. అబ్బా చాలయ్యా, అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పద. మా రాతుంటే ఇంత భయపడేవాని కాదు కదా. ఏ రెండు గట బ్యాంక్ లో బోల్డ్ ఇంత పని ఉందండి. ఎలాగా? ఎలాగా? ఇలాగా. అయితే లక్ష్మి తను పెళ్లి చేసుకునే అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుందన్నమాట. అన్నమాట ఏంటంటే అన్నమాట తమ్ముడు మాటను. క్రాంతి ఇందాక చెప్పాడుగా ఆ విషయం. ఇదిగో నరసింహం, అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుంటా. అంకుల్, ఏం లేదు అంకుల్. ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి, ఏమని అడగాలి? మై డియర్ బాయ్, ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో, ఏం ప్రశ్నలు వేయాలో నాకు మాత్రం ఏం తెలుసయ్యా. నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ పెట్టానా? మీకెలా తెలుస్తుందిలేండి, నా మీద నా బుర్ర మీద రైతుల ప్రయోగాలు తప్ప. అంకుల్, ఇప్పుడు అబ్బాయి రాగానే నీకు రైఫిల్ షూటింగ్ వచ్చానని. ఏమిటయ్యా, అతను ఏమైనా మిలిటరీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చేరిపోతున్నాడా? అతనికి గుర్రానికి ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే వచ్చు అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను. అతను ఏమైనా పశువులు డాక్టర్ అనుకున్నావుటయ్యా, బుద్ధి లేకపోతే. అంకుల్, మీరు ఆపండి. అబ్బాయి టైం అయిపోయింది, ఇప్పుడు ఏం అడగాలి? బాబు క్రాంతి, వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు. మెదలకుండా ఊరుకుంటే అడగాల్సిందేదో నేను అడుగుతాను. అడిగి వచ్చేసారు, ఏమడుగుతావు అడుగు. రండి 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 రండి. మీరేం కంగారు పడకండి. ఆయన చెప్పే మాటకి చేసే యాక్షన్ కి అంతా వ్యతిరేకంగా ఉంటుంది. గోపి, మా అంకుల్ ప్రతాపరావు గారు, మా ఆంటీ సావిత్రి గారు, నమస్తే. మా అన్నయ్య క్రాంతి. నైస్ టు మీట్ యు. సేమ్ విత్ మీ. హాయ్ అంకుల్, ఎక్కడ వచ్చారు? అన్నయ్య, నీ సంగతి తేల్చడానికి అంకుల్ ఆంటీని నేనే తీసుకొచ్చాను. అవునయ్య క్రాంతి, పోలీసులకు రైట్స్, కేసులు, కాల్పులు తప్ప కళ్యాణం, కాపురం, కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండదు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా. ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా, అందుకే నేను వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ముంచడానికి వీళ్ళని తీసుకొచ్చావు అనమాట. అయితే మునిగిపోతా. ఇదిగో అబ్బాయి క్రాంతి, నేను చెప్తున్నాను వీళ్ళు. ఐఎమ్ సారీ. హాయ్ అంకుల్, నేను ఇక్కడ. ఇదిగో అబ్బాయి, నేను ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఇక్కడి నుంచి కలవు. అంతే. బాబు క్రాంతి, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడితేనే జీవితానికి అందము చందం. ఆంటీ, పెళ్లి, కాపురం అనేవి వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి. అందుకని చాలా వాయ్, నేను మీ అత్తయ్యని పెళ్లి చేసుకుంటా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా? అన్నయ్య, అనవసరమైన వంక చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు. నువ్వు అర్జెంటుగా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి. చెల్లెమ్మా, నన్ను ఒంటరివాణి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని ఈ సమయం చూసి
మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇంతమంది మేము చెప్తుంటే నువ్వు కాదనటం మరీ పెద్ద అన్యాయం. బాబు, మీ చెల్లెలు ఏదడిగినా నువ్వు కాదనవు కదా, ఇప్పుడు ఆ రాధమ్మని వదనమ్మగా తీసుకురమ్మంటుంది. దాని ముచ్చట తీరుస్తావా లేదా? అబ్బా, ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను ఏం చేయగలను? సరే, మీ ఇష్టం. పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదు. ఇప్పుడే కాస్త మనశ్శాంతిగా స్విమ్మింగ్ చేసుకునేవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. రాధా, నీకు శుభవార్త చెప్తే నాకేమిస్తావు? సరిగ్గా చెప్పకపోతే నెత్తి మీద ఒకటిస్తాను. అతి త్వరలో నువ్వు నా వదినమ్మ కాబోతున్నావు. ఎలాగూ వదిన కాబోయే నీకు నా సలహా ఇస్తాను. మా అన్నయ్య మనసు ఎంత స్వచ్ఛమైందో, అతను ఉండే ఇల్లు, అతని పద్ధతి అలవాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి. అడవిలో సింహం లాంటి మా అన్నయ్యని పూర్తిగా మార్చి దారిలో పెడితే ఫ్యూచర్ లో నీకు బెస్ట్ గృహిణి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండరు. ఇక మీ అన్నయ్యని, మీ అన్నయ్య ఉండే ఇంటిని ఎలా మార్చేస్తారో చూడు. రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి. నీ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. ఓకే. గొడవ తగలబడిందంటే మనం పైకి పోతాం, బతికేమంటే లోపలికి పోతాం. క్యాచ్ హిమ్. ప్రమాదం నుంచి భయపడ్డాం. అవునన్నయ్య, మేమిద్దరం పిక్నిక్ వెళ్ళాం. అక్కడ జేకే ఫ్యాక్టరీలో బాంబులు రవాణా అవుతున్నాయి. మమ్మల్ని చూసిన రౌడీలు మా వెంట పడ్డారు. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం. జేకే ఫ్యాక్టరీలోనా? ఏమిట్లో వచ్చారు? ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. చర్చ్కి వచ్చాం. యు ఆర్ వెల్కమ్ టు సెర్చ్ యువర్ గోడౌన్ సార్. ప్లీజ్. లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్ సార్? థ్యాంక్ యూ.
సార్ గోడౌన్ అంతా వెతికాను, ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ కనిపించలేదు సార్. సారీ, ఇట్స్ ఆల్ రైట్ సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ క్రాంతి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీది. నీ వల్ల మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది. కమ్ ఆన్, లెట్స్ గో. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది, పులి పిల్లైపోయింది. కమిషనర్ తో చీవాట్లు తిని సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు. అసలే వాడు పులి, ఇప్పుడు దెబ్బ తిన్న పులి, మర్చిపోకు. తాళాలు. వెరీ గుడ్, నువ్వు వెళ్ళరా. జేకే సార్, గొడవలో మన సరికంత జాగ్రత్తగా ఉంది. రేపే మన పార్టీకి అమ్మేయచ్చు. గుడ్. చూడండి, మీ గొడవలో ధాన్యం బస్తాలు బాంబుల కన్నా ఎక్కువగా పెళ్తున్నాయి. కనుక మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ని చుట్టా బీడీ సిగరెట్ వగాయాలు కాల్చొద్దని చెప్పండి. చూస్తూ కూర్చోకపోతే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయొచ్చుగా. వస్తా. చెప్పండి సార్, డేట్ మారేలోగా వన్ డెడ్ పడించారు. అంత ఇదిగా జరిగేది కాదు. మరేం చేయాలి సార్? నేను చెబుతాను విను. ఎంతో ఇదైన ఆ పులి గోళ్లు తీసేసి పళ్ళు పీకేసి కళ్ళు పొడిచేస్తే ఆ పులి పిల్లి కంటే హీనంగా కుక్క సాగు చేస్తుంది. కనుక అలాంటి ఏర్పాట్లు చేయి. ఎస్ సార్.
వాట్ నాన్సెన్స్! ఇల్లంతా ఈ విధంగా తయారైంది. ఈ ఇంటిని ఈ విధంగా దీనికి మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? నువ్వా? ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? ఎవరిని అడిగి ఇల్లు సర్దావు? ముందు ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా రాబోయేదాన్ని లోపలికి రావడానికి ఎవరనుమతి అక్కర్లేదు. ఇక కాపురం చేయబోయే ఇంటిని ముద్దుగా సర్దుకోవడం నా కర్తవ్యం. కాపురమా కాకరకాయ? ఇదిగో చూడు, ఇలాంటి కబుర్లు చెప్పి నన్ను ఎత్తుమెక్కుదాం అనుకుంటున్నామో అదేం కుదరం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్! ఓహో, చూడండి, మీరు ఎంత గొడవ చేసినా సరే నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇల్లు నీట్ గా తయారైంది. ఇక నా తర్వాతి కార్యక్రమం మిమ్మల్ని నీట్ గా తయారు చేయడం. ఇదిగో చూడు, మా అంకుల్ ఆంటీ సిస్టర్ అండ చూసుకుని నీ ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు. నేను గనుక కళ్ళెర చేశానంటే వాళ్ళు గెట్ అవుట్ అంటారు. అసలు ఏమిటో నువ్వు కళ్ళెర చేసేది? నువ్వు కళ్ళెర చేస్తాను, ముక్కలు చేస్తానంటావా? అమ్మాయి రాధ, అబ్బాయికి ముందు ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలంటే వెంటనే నాకు ఫోన్ చేయి. నా రైఫిల్ కి వీడు బరో టార్గెట్ గా పెడతాను. అది కాదు అంకుల్. డోంట్ టాక్. నాకు దుర్దక్ష తెప్పించొద్దు. అమ్మాయి వస్తాను. ఓకే అంకుల్. ఇది పట్టుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.